ఫ్రెండ్స్, ఈ మనిషి ఫోన్ బూత్లోకి అడుగుపెట్టిన క్షణంలోనే ఒక చిన్న తప్పు చేసేస్తాడు. తన వెనక ఉన్న ఇనుప తలుపు నెమ్మదిగా మూసుకుపోతుందన్న విషయం అతనికి గుర్తే ఉండదు. ఫోన్ చేయడానికి నాణ్యం వేశాడు, కానీ లైన్ కలవదు. ఫోన్ పాడైపోయింది. డాలర్ పోయిందన్న కోపంలో బయటికి రావాలనుకుంటాడు. అప్పుడే తెలిసింది తలుపు అస్సలు తెరుచుకోవడం లేదు. మొదట సరదాగా ఎవరో అల్లరి చేస్తున్నారనుకున్నాడు. కొద్దిసేపట్లో తెరుస్తారులే అనుకుంటాడు, కానీ బయట ఎండ మంటలేసేలా ఉంటుంది. ఆ ఎండ వెలుగు నేరుగా అతని కళ్ల మీద పడుతోంది. లోపల ఊపిరాడని వేడి, చెమట, గుండెదడ. అప్పుడే రోడ్డు మీదుగా ఇద్దరు ఆఫీస్కి వెళుతున్న వాళ్ళు వెళ్లారు. అతను వెంటనే గాజు మీద కొట్టాడు. అయ్యో, సాయం చేయండి, వాళ్ళు దగ్గరకు వస్తుంటారు. కానీ అతని గొంతు బయటికి వినిపించడం లేదు. సైగలతో చెప్పడానికి ప్రయత్నించాడు. వాళ్ళు బయట నుంచి తోశారు. అతను లోపల నుంచి నెట్టాడు, కానీ తలుపు కదల్లేదు. కొద్దిసేపటికి వాళ్ళు గడియారం చూసుకుని లేట్ అవుతోంది అంటూ వెళ్లిపోతుంటారు. అతను బాధ దాచుకుని నవ్వుతూ చేతులు ఊపాడు, వీడ్కోలు చెప్పినట్టు. తరువాత మరింతమంది ఆగడం మొదలుపెట్టారు. ఆఫీస్కు వెళ్తున్న పనివాళ్లు అందరూ అతని వైపే చూస్తుంటారు. అప్పుడొక బలమైన మనిషి వస్తాడు. పూర్తి శక్తితో తలుపు లాగాడు. హ్యాండిల్ విరిగిపోయింది, కానీ తలుపు మాత్రం అదే చోట. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. ఆ మనిషి సిగ్గుపడి తన శరీరంతోనే గాజు పగలగొట్టాలని చూశాడు. అది కూడా విఫలం. తరువాత ఒక అనుభవం ఉన్న మెకానిక్ వస్తాడు. బూత్ ని చుట్టూ చూశాడు. ఎక్కడా లూజ్ పాయింట్ లేదు. చిన్న చీలికలు తెరవాలని ట్రై చేస్తుంటాడు. ఉపయోగం లేదు. చివరికి విరిగిన హ్యాండిల్ మళ్లీ అమర్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఇంతలో జనాలు ఇంకా పెరిగారు. షూ పాలిష్ చేసేవాళ్లు, బెలూన్లమ్మేవాళ్లు, చిన్న చిన్న దొంగలు కూడా వచ్చారు. కానీ ఎవ్వరూ అతన్ని బయటకు తీయలేకపోయారు. అతను లోపలే కూర్చున్నాడు. కొంతసేపటికి ఫైర్ ట్రక్ వస్తుంది. ఫైర్ ఫైటర్లు పైనుంచి గాజు పగలగొట్టాలని అనుకున్నారు. అతనికి భయం వేసింది. గాజు ముక్కలు నా మీద పడతాయేమో. అప్పుడే సూట్ వేసుకున్న కొంతమంది వచ్చారు. మేము ఫోన్ బూత్ కంపెనీ వాళ్ళమన్నారు. ఇది బాగా పాడైంది, రిపేర్ కి తీసుకెళ్తామన్నారు. అతను అరిచాడు. ఆపాలని ట్రై చేశాడు, కానీ అతని మాటలు ఎవ్వరికీ వినిపించదు. జనం కూడా చెప్పారు, ఏమీ కాదు, రిపేర్ చేసి వదిలేస్తారు. ఆ బూత్ ని లారీ మీద పెట్టారు. లారీ నగరం దాటుతూ వెళుతుంటే అతనికి లోపల ఏదో భయంకరమైన ఫీలింగ్. రోడ్డుపై వాళ్లు అతని చూసి నవ్వుతుంటారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక చివరి యాత్ర కనిపించింది. పారదర్శకమైన శవపేటిక. అందులో ఉన్న మనిషి పరిస్థితి నా పరిస్థితిలాగే ఉంటుంది. మరొక లైన్లో మరొక మనిషిని చూస్తుంటాడు. అతను అదే విధంగా ఎర్ర ఫోన్ బూత్ లో చిక్కుకుపోయాడు. అప్పుడే అర్థమైంది, ఇది ప్రమాదం కాదు, ఇది ఒక సాజిస్. గాజు మీద గట్టిగా కొట్టాడు, కానీ బయట వాళ్లకు అతను చేతులు ఊపుతున్నట్టే కనిపించింది. వాళ్లు నవ్వుతూ వెళ్లిపోయారు. దాహం, ఆకలి, అలసట. అతను పూర్తిగా కూలిపోయాడు. నిరాశగా నేలమీదే పడుకుంటాడు. లారీ ఒక అరణ్య ప్రాంతానికి చేరుకుంది. అతను తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాడు. తన భార్య, తన చిన్న కొడుకు. నేను చేసిన తప్పేంటి అని తనకి తానే అడుక్కుంటాడు. అప్పుడే ఒక సైనిక హెలికాప్టర్ పైగా వెళ్ళింది. ఉన్న కొంచెం శక్తితో సాయం కోరాడు, కానీ అది వినకుండా దూసుకుపోతోంది. చివరికి పర్వతాల మధ్య లోతైన ప్రదేశానికి వస్తారు. అక్కడ ఎప్పటికీ తెరుచుకోని ఫోన్ బూత్లు తయారవుతున్నాయి. ప్రతి బూత్ ఒక్క మనిషి కోసం. ఒక క్రేన్ వచ్చి అతని బూత్ ని ఎది నడిచే పట్టాల మీద పెడుతుంది. అతను ముందర చూస్తాడు. తనలాగే ఇంకా చాలా మంది తమ తమ బూతుల్లో బందీగా. వాళ్లందరి భవితవ్యం ఇప్పటికే రాసేశారు. అప్పుడు అతనికి పూర్తిగా అర్థమవుతుంది, ఎవరైనా కేక వేస్తున్నా వాళ్ల గొంతు వినిపించకపోతే వాళ్ళని రక్షించడానికి ఎవ్వరూ రారు.